మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై సంక్రాంతి వేళ ప్రయాణాల నేపథ్యంలో టోల్ ఫీ మినహాయింపు కోరారు. జనవరి 13 వరకు భారీగా వాహన రద్దీ ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. పతంగి, కోర్లపహాడ్ అలానే చిల్లకల్లు టోల్ గేట్లలో సాధారణ రోజులతో పోలిస్తే 200% ఎక్కువ ట్రాఫిక్ నమోదవుతుందని తెలిపారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణం సాఫీగా సాగేందుకు టోల్ వసూలు తాత్కాలికంగా నిలిపివేయాలని మంత్రి కోమటిరెడ్డి గడ్కరీని అభ్యర్థించారు. 14, 15, 16 సంక్రాంతి పండుగ సందర్భంగా లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రాఫిక్ లో జామ్ అయి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. ఎందుకంటే రోడ్ లో దాదాపు 17 యాక్సిడెంట్ ఫైట్లు 300 కోట్లతో నేనే ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే ఆ వర్షాన్ని కూడా స్టార్ట్ అయ్యి దాంతో పాటు మధ్య మధ్యలో బాటిల్ లెక్స్ ఉండడం, రోడ్డు మీద హైవే మీద సిటీలో ఎల్బీ నగర్ గానీ, పనామా గోడౌన్ గానీ, ఆయత్నగర్ లో అటు అబ్దుల్లాపూర్ మెట్, తూప్రాన్ గానీ మొదలు పెడితే విజయవాడ వరకు కంప్లీట్ గా గంటలు ఇలా లక్షల వెహికల్, దాదాపు మా లెక్క ప్రకారం 10 లక్షల వెహికల్స్ పోయినసారి 9,97,000 వెహికల్స్ హైదరాబాద్ కి ప్రైవేట్ వెహికల్స్ అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్, కార్లు, 600 ట్రైన్లు కాక పోయినట్టు లెక్కలు ఉన్నాయి. దాని అందుకని అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం 9 గంటలకి వెళ్లి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆర్ఓస్, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా రావడం జరిగింది. మిగిలిన 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మొట్టమొదటిసారి ఈఎన్సీలు ఆర్మీకి సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి. టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్.